నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి మెహందీ. నాకు చాలా షార్ట్ టైం ఉంది, 1 డేలోనే హల్దీ, మెహందీ, రిసెప్షన్ అన్నీ కొట్టేస్తున్నా. ఇట్స్ లైక్ మాకు 21st ఎర్లీ మార్నింగ్ 3:30కి వచ్చింది అన్నట్టు ముహూర్తము. సో అందుకోసమని వీ హ్యాడ్ టు డూ ఆల్ ది ఈవెంట్స్ లైక్ దిస్. ఇందాకటి వరకు హల్దీ చేసుకున్నాము, కొంచెం కోల్డ్ అయింది. బట్ దెన్ ఐ టుక్ సమ్ టైమ్ టు గెట్ రెడీ అండ్ దెన్ ఐఎమ్ రెడీ ఫర్ మెహందీ. మెహందీ అంటే తెలుసు కదా, మామూలుగా అయితే మెహందీ పెట్టించుకుంటారు. బట్ నాకు షార్ట్ టైం ఉంది కాబట్టి నేను ముందే ఫేక్ చేసేసిన, ముందే మెహందీ పెట్టేసుకున్నా. ఇప్పుడు మన గెస్ట్స్ అందరికీ కూడా మెహందీ పెట్టిస్తాము. యూ విల్ సీ దట్ అంబియన్స్ నౌ నెక్స్ట్. దిస్ ఈజ్ మై మెహందీ సెటప్. మెహందీ సెటప్లో ఒక ఆటో పెట్టాడు, స్కూటర్ పెట్టాడు. సో బాగుంది. ఐ ఆస్డ్ ఫర్ ఫ్యూ ఏదైనా యానిమల్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే పెట్టండి, యానిమల్ థీమ్ లాగానో ఎట్లనే పెట్టండి అని. ఎందుకంటే చెల్లె వాళ్ళ పిల్లలు ఉన్నారు, అన్న వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ వస్తారు. సో సరదాగా ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి పెట్టమన్నా. సో దట్స్ హౌ హీ మేడ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ అక్కడ కూడా ఒకటి యూనికార్న్ పెట్టిండు. నేను యాక్చువల్లీ ఏనుగు పెట్టమని చెప్పిన. అండ్ ఆల్సో అక్కడ లైవ్ మ్యూజిక్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి అండ్ రిసెప్షన్ అరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి అక్కడనే. దీని తర్వాత వి విల్ గో టు రిసెప్షన్. రిసెప్షన్ కంటే ముందు మళ్ళీ ఒక్కొక్కసారి డ్యాన్స్ ఉంటుంది. ఆయననే ఎవ్రీ డీటెయిల్ మా దగ్గర నుంచి ఇన్వాల్వ్ అయ్యి అండ్ రిలేటివ్స్ని కూడా ఆయన పర్సనల్గా ఫోన్ చేసి కలిసి మాట్లాడి ఇన్వైట్ చేసి అట్లంతా చేస్తున్నారు. యష్ గారు చూపిస్తే అక్కడక్కడ నాకు ఇది కావాలి, ఈ యానిమల్ కావాలి, ఈ స్వాన్ ఉండాలి ఇక్కడ, లేకపోతే ఈ కలర్ కావాలి, ఆ కలర్ కావాలి అని చెప్పి చిన్న చిన్న యాడ్ ఆన్స్ నేను చేస్తాను అంతే. లేకపోతే అంతా ఆయననే చూస్తాడు. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ గిఫ్ట్స్ అన్నట్టు యష్ చేసేది. అనేది నేను చాలా రోజుల నుంచి ఆపి వచ్చిన. బికాజ్ ఐ వాంటెడ్ టు build my dream home. I wanted to have that financial stability first and then emotional stability. ఇవన్నీ ఉన్న తర్వాతనే ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వాలి అని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. అండ్ యష్ మేడ్ మీ లైక్ గ్రౌండెడ్ అండ్ యష్ మేడ్ మీ అండర్స్టాండ్ who I am really. మా రిలేషన్షిప్లో నా పేరెంట్స్ సపోర్ట్ అయితే ఉన్నది, ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ లేదు. సో ఐ ఆల్వేస్ బీన్ దట్ కైండ్ ఆఫ్ అడ్వెంచరస్ గర్ల్. నేను డెసిషన్స్ తీసుకుంటే అంతే నేను కన్విన్స్ చేసుకుంటా. సో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. అండ్ ఆల్సో లైక్ వాళ్ళు కూడా దే లెఫ్ట్ ఇట్ టు మై డెసిషన్. కాకపోతే ద బ్లెస్సింగ్ ఈజ్ యష్ పేరెంట్స్ కన్సిడరింగ్ మీ అండ్ ఆల్సో యాక్సెప్టింగ్ మీ. వాళ్ళైతే అసలు నాకు అంకుల్ అయితే ప్రపంచం అంతా నేను తప్పు అన్నా సరే అంకుల్ నేను రైటే అని అంటాడు. అట్లా నమ్ముతారు అన్నట్టు అంకుల్. అండ్ హీ థింక్స్ దట్ ఐ రీప్లేస్డ్ హిస్ డాటర్. సో దట్ ఈస్ అ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ మీ. అండ్ నాకు నా పేరెంట్స్ తర్వాత పేరెంట్స్ కంటే కూడా ఎక్కువ బలం ఇచ్చింది అంటే అంకుల్. అండ్ ఒకనొక మూమెంట్లో అయితే యష్ కంటే ఎక్కువ బలం అంటే కూడా మామయ్యనే ఇప్పుడు.
So that's the kind of relationship I have with my in-laws and my parents. ఇక్కడ చూడండి SHIVV శివ్. సో నేను యష్ని శివయ్య శివ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటా, ఎందుకంటే మై ఫేవరెట్ గాడ్ ఈజ్ శివ. అండ్ కోఇన్సిడెంట్గా యష్ చిన్నప్పుడు లైక్ పెట్ నేమ్ ఈజ్ ఆల్సో, చిన్నప్పుడు వాళ్ళ నానమ్మ కూడా శివ శివ అని చెప్పేసి పిలిచేదంట. సో నేను అనుకోకుండానే స్టార్ట్ చేసిన పిలవడం. దెన్ ఐ గాట్ టు నో ఫ్రమ్ దేర్ రిలేటివ్స్కి ఆయన పెట్ నేమ్ కూడా అదే అని. సో దిస్ ఈజ్ అబౌట్ మై మెహందీ. అండ్ ఇగో ఇక్కడ యష్ లాగా ట్రై చేసినట్టున్నది ఆమె, కానీ ఇంకొక లాగట్లో వచ్చిందిలే. బట్ దిస్ ఇస్ వరుడు అండ్ దిస్ ఇస్ మీ. తగ్గేదేలే.